రేపొద్దున భారతీయ జనతా పార్టీ 18 మంది ఎంపీలతోటి 20 మంది ఎంపీలతోటి తెలుగుదేశం పార్టీ అధికారంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఎంపీలు మారటం ఎంతసేపు అండి? చూసాంగా, అంతకుముందు 4 రాజ్యసభ సభ్యులు మారారు కదా ఉన్న 6లో. సో కాబట్టి రాష్ట్రంలోను కేంద్రంలోను తెలుగుదేశం పార్టీ చక్కగా ఒక తాజ్పావన్ తీసుకొచ్చుకొని ఇటుపక్క, కట్లపావన్ తీసుకొచ్చుకొని ఇటుపక్క పెట్టుకున్నారు. ఈ రెండు పాముల మధ్య బోరు ఉత్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. బోరు ఎప్పుడు ఊపటం ఆపారనుకోండి, నాదస్వరం ఊపటం ఎప్పుడు ఆపారనుకోండి, జరిగిపోయేది జరుగుతుంది. నిజానికి నాకు గుర్తొస్తోంది, మనం ఆల్మోస్ట్ 2 years గా నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి మనం మాట్లాడుతున్నాం. సో ఆ రోజు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ 2 పార్టీలతో టీడీపీ పొత్తు పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేస్తోంది అని మాట్లాడారు మీరు, నాకు గుర్తుంది. చాలా తప్పు చేస్తుంది, భవిష్యత్తులో చాలా కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేస్తుంది అని చెప్పారు. బట్ ఇప్పుడు బహుశా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి ఆ మాటలు ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు తెలియదు. సారీ ఇప్పుడు కూడా నేను మీరు మాట్లాడుకున్న వీడియో బయటకు వచ్చినప్పుడు కూడా ఎవరు నా వెర్షన్ అంగీకరించరు. ఎందుకు అంటే చాలా హైపోథెటికల్ గా ఉంది వెర్షన్. ఇది ఇంపాసిబుల్ థింగ్. 143 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఉంటే, కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంత స్ట్రాంగ్ గా ఉంటే ఏంటి పిచ్చి అనాలిసిస్ ఏంటి? ఈ పిచ్చి అనాలిసిస్ కి నరసింహరావు గారు లాంటి వ్యక్తి అకామిడేట్ చేయడం ఏంటి అనుకుంటారు. కానీ నా మాటలు ఇంకొంచెం కొన్ని నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత వినాల్సి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతి అక్షరం తూచా తప్పకుండా జరుగుతుంది. అందుకని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రిజర్వ్ దిస్ ఇంటర్వ్యూ. ఒక్కసారి నా దగ్గర మీరు అప్లోడ్ అయ్యి మాట్లాడిన ప్రతి అక్షరం ప్రజల ముందు ఉంటుంది. ప్రిజర్వ్ దిస్ వీడియో. నేను ఐ నాట్ రికార్డ్. ప్రిజర్వ్ దిస్ వీడియో. 2029 వరకు కూటమి ప్రభుత్వం ఉంది అంటే నేను రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్తా. ఓకే. ఎందుకు అంటే నేను రైట్ ఆ రాంగ్ నాకు తెలీదు. నేనేమి ముందుకెళ్ళి ఫ్యూచర్ వెళ్ళి చూసి ఏదో నేనేం చెప్పటంలా. ఇప్పుడు నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ గా, లేకపోతే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావాల్ని దగ్గరగా చూసి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా చెప్తున్నా. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ లేని ఒక ఇన్స్టేబుల్ గవర్నమెంట్ నడుపుతుంది. నరసింహరావు గారు ఇన్స్టేబుల్ గవర్నమెంట్ నడుపుతుంది. ఎలా 134 సొంతంగా ఉన్నాయి, కూటమికి 164 ఉన్నాయి. అపోజిషన్ ఆలోచించే పరిస్థితులు కూడా లేదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇన్స్టేబుల్ ఎలా కదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు, నేను హోమ్ మినిస్టర్ అయితే నేను వీళ్ళ అంతు చూసేవాడిని, ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని అనకముందు జరగని అరెస్టులు, ఆ మాట అన్న తర్వాత అది ఒక యుద్ధ ప్రాతిపదిక కొన్ని వేల మందిని, వందల మందిని కేసులు పెట్టి ఎందుకు అరెస్ట్ చేశారు? డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ అ స్టేబుల్ గవర్నమెంట్? నెంబర్ టూ, అసలు ఈ ప్రభుత్వంలో నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, ఎవడు పడితే వాడు అడిగితే నేను క్షమాపణ చెప్తాను అన్న బిఆర్ నాయుడు గారు ఒక అరగంటకి క్షమాపణ చెప్పాడు. వాట్ డస్ ఇట్ మీన్? Do you mean that బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్? డెఫినెట్గా టీడీపీ లీడర్, నేను అదే ఇంతకుముందు మాట్లాడుతున్నా. ఓ టీడీపీ నాయకుడు పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పడం అనేది ఫస్ట్ ఇన్సిడెంట్. టీడీపీ నాయకుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, ఈ ఇద్దరు ఒకే ఆత్మ. అంటే వాళ్ళ ఇద్దరు కూడా సమకాలికమైన రాజకీయ నాయకులు. 40 years నుంచి నేను టీడీపీలో ఉన్నా అని చెప్తున్నారు కదా నాయుడు గారు కూడా. చెప్తున్నారు. బట్ ఒక చైర్మన్ గా ఆయన చాలా హోదా కలిగినటువంటి వ్యక్తి. ఐ హావ్ ఎ పర్సనల్ అక్వైంటెన్స్ విత్ హిమ్. చాలా హోదా కలిగిన వ్యక్తి, చాలా జెంటిల్మెన్ కూడా, అందులో డౌట్ లేదు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అడిగాడు కాబట్టి రాష్ట్ర ప్రజలకి అన్కండిషనల్ అపాలజీ చెప్పాడు అంటే డూ మీన్ దట్ ఈస్ ఇట్ ఎ స్టేబుల్ గవర్నమెంట్? ఓకే. పవన్ నడిపిస్తున్న గవర్నమెంటా? నడిపిస్తున్న గవర్నమెంట్, బెదిరిస్తున్న గవర్నమెంట్. పవన్ బెదిరిస్తున్న గవర్నమెంట్. ఓకే. నడిపిస్తున్న గవర్నమెంట్ కాదు, పవన్ బెదిరిస్తున్న గవర్నమెంట్. చంద్రబాబు నడిపిస్తున్నా, పవన్ బెదిరిస్తున్న గవర్నమెంట్. పవన్ బెదిరిస్తూ చంద్రబాబు నడిపిస్తున్నట్టు కనిపిస్తున్న గవర్నమెంట్. ఓకే. సో కాబట్టి మీరు రాబోయే కాలంలో పాలసీ డెసిషన్స్ కావచ్చు, నారా లోకేష్ అనేటువంటి క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి పాలిటిక్స్ చాలా టర్న్ తీసుకుంటాయి. చంద్రబాబు నాయుడు గారు అనివార్యమైన పరిస్థితి, బికాస్ ఆఫ్ హిజ్ ఏజ్, 2029లో ఆయన పార్టీని లీడ్ చేసే అవకాశం కనిపించదు. 80 సంవత్సరాలు వచ్చేస్తాయి ఖచ్చితంగా, రమారమి 79-80 ఏళ్ళు వచ్చేస్తాయి. సో ఆయన ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసే పరిస్థితి ఉండదు. కొంచెం
వయసు వచ్చినటువంటి కొన్ని పరిస్థితుల కారణంగా రేపు నారా లోకేష్ ని ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేయాల్సిన సందర్భం. మరి కేసీఆర్ చేసిన తప్పే కదా, ఎన్టీఆర్ ని ఆయన్ని తారక రామారావుని ప్రొజెక్ట్ చేయకుండా వదిలిపెట్టే కదా ఈ రోజు ముఖ్యమంత్రి పదవి. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రాహుల్ గాంధీ ఎగ్జాంపుల్, కేటీఆర్ ఎగ్జాంపుల్ కళ్ళ ముందు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ ఎగ్జాంపుల్స్ చూసుకున్నప్పుడు రేపు పొద్దున కనుక ప్రొజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రొజెక్ట్ చేసే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని ఎలా హ్యాండిల్ చేస్తారు? పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబు నాయుడు హయాంలో ఉంటాను కానీ నారా లోకేష్ ఎవరండి అని అన్నాడు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడైనా టఫ్ రావాల్సిందే. ఒకవేళ టఫ్ వస్తే పరిస్థితులు ఏ విధంగా తీసుకుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక పక్క, ఆ 10 తరాల భారతీయ జనతా పార్టీ పైన ఒక 50 మంది ఎమ్మెల్యేని ఇట్లా లాగేసామనుకో అయిపోయా. నారా లోకేష్ వ్యతిరేక వర్గం అంతా ఇటు పక్క, చంద్రబాబు నాయుడు వర్గం అంతా ఇటు వెళ్ళిపోయింది అనుకో. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్ నరసింహరావు గారు. కానీ మీరు చెప్తున్నారు కానీ సార్, ఇప్పుడు తిరుపతి ఇష్యూనే తీసుకుంటే, తిరుపతి ఇష్యూలో సరే నేను క్యాస్ట్ పాలిటిక్స్ పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడ్డా, కానీ తిరుపతిలో నేను తిరుపతి వెళ్ళొచ్చాను. నేను కూడా వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్ళా. అక్కడ చాలా మంది మాట్లాడుతున్నమాట, ఈ సస్పెన్షన్ అయిన వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంట్ చేస్తున్నా, లేకపోతే ఆయన ఎక్కువ మంది అభిమానిస్తున్న సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని సస్పెండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బ్యాకప్ ఉన్న కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని ఎవరిని ఒక్కరిని సస్పెండ్ చేయలేదు, ఎవరిని ఏమీ అనలేదు. వాళ్ళు ఆల్రెడీ సరైన పొజిషన్లో, కీలకమైన పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా అని ఓ చర్చ. అందుకోసమే పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చి సారీ చెప్పండి అది ఇదని అరిచాడు అనేది చర్చ. నేను అలా అయితే అనుకోను కానీ, ఎందుకంటే నేను దీనిలో క్యాస్ట్ ఉంటుంది, ఏదో ఒక చౌదరి అనే ఒక అతన్ని కూడా సస్పెండ్ చేశారు. ఇదే పెద్ద దీంట్లో క్యాస్ట్ చూసి చేశారు, లేకపోతే వాళ్ళ వర్గాన్ని వాళ్ళు ఇప్పుడు తన దాకా అంటూ వస్తే సామాజిక వర్గం కాదు కదా, ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది పాత చంద్రబాబు నాయుడు. ఈ కొత్త చంద్రబాబు నాయుడు ఇంకా చంద్రబాబు నాయుడు లేడు అన్నారు కదా, చంద్రబాబు నాయుడు లేడు కదా, చంద్రబాబు నాయుడు కాకుండా వేరే వాళ్ళు అనిపిస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లం చంద్రబాబు నాయుడు గారు, పాత చంద్రబాబు నాయుడు గారేనే ప్రాబ్లం, కొత్త చంద్రబాబు నాయుడు గారు కాదని ప్రాబ్లము. వాళ్ళకి వీళ్ళ ప్రాబ్లం వల్ల పాత చంద్రబాబు నాయుడే ఉన్నాడు, ఇంకా కొత్త ఆయన రాలేదు అని. సో పాత చంద్రబాబు నాయుడు గారే కంటిన్యూ అవుతున్నారు, అదే వెర్షన్, అదే వ్యవహారం. తన సామాజిక వర్గం కోసం ఎంత దూరమైన వెళ్ళగలిగినటువంటి వ్యవస్థ ఉన్నటువంటి నాయకత్వం ఆయనకు ఉంది. కానీ నేను అది అనుకోను. నేనేమనుకుంటాను అంటే, ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ఇన్సిడెంట్ ని తీసుకొని సనాతన ధర్మం అని ఇంత దారుణంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగేటువంటి చేయదగినటువంటి ఇన్సిడెంట్ కాదు అది. ఎందుకు పవన్ కళ్యాణ్ లీడ్ తీసుకున్నాడు అంటే, he utilized the opportunity of the issue, a particular issue. Okay. He thought of that this issue has to be taken to some extent. ఎందుకు అంటే ఒక థాట్ ని ప్రమోట్ చేయడానికి సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ డివోటీగా, భారతీయ జనతా పార్టీ ఫాలోవర్ గా, భారతీయ జనతా పార్టీ హిందూ సనాతన ధర్మాధికారిగా ప్రొజెక్ట్ అవడానికి ఆ ఇష్యూని ఆయన వాడుకోవాలనుకున్నాడు, వాడుకున్నాడు. ఈ ఇష్యూని ఆయన వాడుకుంటాడు అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారు తెలియదు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ప్రివెంట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకు ప్రివెంట్ చేసే పరిస్థితి లేదంటే, నువ్వు పో, నా ఇష్టం అంటాడు. అలిగేషన్ ఆయన చేశారు కదా, మీరు చెప్పిన దాని ప్రకారం నేను చేస్తున్నాను కదా, మీరే అన్నారు అపచారమే కదా అనేది. సో పవన్ కళ్యాణ్ మీరు దీన్ని ఇంకా ఫర్దర్ గా తీసుకెళ్లొద్దు. దీన్ని ఇప్పుడు నో డౌట్ అండి, చంద్రబాబు నాయుడు గారు ఏ క్యాస్ట్ ని ఓపెన్ గా ప్రమోట్ చేయడు. ఆయన క్రిస్టియన్ని, ముస్లింస్ ని, హిందూస్ ని మొదటి నుంచి కూడా ఈక్వల్ గా చూసేటువంటి ఒక సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఈ ఇన్సిడెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన డ్యామేజ్ టీడీపీకి మామూలు డ్యామేజ్ కాదు. టీడీపీకి మామూలు డ్యామేజ్ కాదు. ఆయన సనాతన ధర్మం అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయి సీరియస్ గా రాష్ట్రంలో, దేశంలో, సౌత్ ఇండియాలో ఒక టఫ్ తీసుకొచ్చే సిచ్యువేషన్ లో ఈజ్ అనేబుల్ టు ఈవెన్ ఓపెన్ హిజ్ మౌత్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకో చెప్పనా, ఏం చేయలేని పరిస్థితి ఆయన. పవన్ కళ్యాణ్ ఎటు తీసుకెళ్తున్నాడో ఏంటో, ఇష్యూ ఎటు వెళ్తుందో అర్థం కాదు. నేను మాట్లాడింది ఒకటి, ఆయన చేసేది ఒకటి. ఇది కులాలకి మతాలకి మధ్య తెలుగుదేశం పార్టీని దూరం చేసే కార్యక్రమం. బట్ దేర్ ఇస్ నో, ఈయన దగ్గర పవర్ లేదు, మాట్లాడలేడు. పవన్ కళ్యాణ్ ఆత్మని చెప్పలేడు. పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఇతను ఫాలో అయ్యే పరిస్థితి తప్ప ఆయనకి ఇది కాదు అని చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదు. ఇప్పుడు నేను బిఆర్ నాయుడు గారు సారీ ఎందుకు చెప్పారు? అదే సారీ పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అంటున్నారంటే కూడా ఎవరో ఏదో అంటే నేను చెప్పాలా అని ఎందుకు చెప్పారు సారీ అంటే, ఇట్ ఈస్ దీస్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ కేమ్ ఫ్రమ్ సిఎంఓ. You just say apology, unconditional apology అని. అదర్వైజ్ బిఆర్ నాయుడు గారు ప్రాణమైన చెప్పే వ్యక్తి కాదు. ఫస్ట్ మాట్లాడింది దట్ ఈస్ బిఆర్ నాయుడు, సెకండ్ మాట్లాడింది ఇన్స్ట్రక్షన్. సో నేనేమంటానంటే నరసింహరావు గారు, ఇది రేపొద్దున గుడ్ ఆర్ బ్యాడ్ అని నాకు తెలీదు.
పొలిటికల్ గా చాలా డిఫరెంట్ టోన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఈ డిఫరెంట్ టర్న్ లో ఏ పార్టీ అంతర్ధానం అవుద్దో మనకు తెలియదు. పొలిటికల్ చేంజ్ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. పొలిటికల్ చేంజ్ ఖచ్చితంగా జరిగినప్పుడు నాయకత్వం ఖచ్చితంగా కోల్పోవాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఒక పొలిటికల్ చేంజ్ రావాలి అంటే భారతీయ జనతా పార్టీ లాంటి ఈ పార్టీ మేబీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకోవచ్చు, ఉపయోగపడవచ్చు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి లేకపోతే మన భారతీయ జనతా పార్టీకి అన్ని ఎంపీలను అన్ని ఎమ్మెల్యేలు వచ్చినా ఛాన్సే ఉండేది కాదు కదా. జనరల్ గా మనం బయట నుంచి చూసినప్పుడు అటువంటి ఇది లేదు. అసలు ఈ రాష్ట్రంలోకి ఎంట్రన్స్ దొరికిందా పవన్ కళ్యాణ్ తోటి. రేపు పవన్ కళ్యాణ్ ఇస్ ఆల్సో వెరీ మచ్ లాయల్ టు బీజేపీ. సో భారతీయ జనతా పార్టీ రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలదొక్కుకోవాలి అని అనుకుంది అనుకో, అంటే ఇప్పటికిప్పుడు ఏదో ఇమ్మీడియట్ గా జరుగుద్దని నేను కూడా చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే జరగనివ్వండి, కొన్ని పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్ గా వెళ్ళిపోతున్నంత వరకు ఏం కాదు. కానీ రేపొద్దున చంద్రబాబు నాయకత్వం మారాల్సిన పరిస్థితి వచ్చి గనక థర్డ్ పర్సన్ ఇంటర్వెన్షన్ వచ్చింది అంటే దెన్ పొలిటికల్ సిస్టమ్ విల్ డ్రాస్టికల్లీ చేంజ్ అవుతుంది. చూడాలి సార్. ఆ చేంజ్ అయ్యే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోలదొయ్యటానికి కూడా వెనకాడడం అనేది నా ప్రిడిక్షన్. నేను అదే చెప్తాను, నా ప్రిడిక్షన్. ఈ ప్రిడిక్షన్ కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు. మరలా రేపొద్దున ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాల్లాగా ఒక భార్య ఇద్దరు భర్తలు, లేదా ఒక భర్త ఇద్దరు భార్యలాగా ముగ్గురు కూటమిలో చక్కగా 3 పార్టీలు కలిపి కూటమిలో మళ్ళీ పోటీ చేయొచ్చు. మళ్ళీ రేపు అధికారంలో ఎనీథింగ్ మే హ్యాపెన్. బట్ నాకున్న చిన్నపాటి లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ తో నేను ఒక చిన్న ప్రిడిక్షన్ చెప్తున్నా. ఆ ప్రిడిక్షన్ కన్ఫర్మ్ అయింది అనుకోండి అవుతుంది, అవ్వలేదు అనుకోండి నెక్స్ట్ టైం నుంచి ఈ ప్రిడిక్షన్ చెప్పడం మానేస్తాయి. ఓకే, మీ ప్రిడిక్షన్ ఇప్పటికైతే అక్యురసీ ఉంది, ఇప్పటికైతే ఫెయిల్యూర్ లేదు. చెప్పినవి జరుగుతూ వస్తున్నాయి. నేను కూడా మీతో మాట్లాడుతున్నప్పుడు గతంలో మాట్లాడినవన్నీ గుర్తొస్తుంటే, పర్టికులర్గా ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ విషయంలో మీరు టీడీపీని వార్న్ చేసి చెప్తూ వచ్చింది చాలాసార్లు చెప్పారు, చాలా సందర్భాల్లో చెప్పారు. బహుశా టీడీపీ వాళ్ళకి మీరు అన్నట్టుగా కొన్ని రోజుల తర్వాత రిలేషన్ వస్తుందేమో. చివరిగా సార్ కంక్లూడ్ చేస్తూ,